హలో గైస్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన జస్ట్ కీవర్డ్స్ అంటే ఏంటి. జావాలో కీవర్డ్స్ ఉన్నాయి, చాలా కీవర్డ్స్ ఉన్నాయండి. ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం. కీవర్డ్స్ని బేస్ చేసుకొని మన ప్రోగ్రామ్స్ అనేది రాసుకుంటాం అనమాట. అంటే కొన్ని స్టాండర్డ్ కీవర్డ్స్ అనమాట జావా అంటే. ఇది లైక్ సింటాక్స్ అనుకోండి. ఇంకా సో కీవర్డ్స్ ఒక్కొక్క కీవర్డ్కి ఒక్కొక్క ఇది లైక్ వేరియబుల్స్ క్లాస్లోనే మనం ప్రీవియస్ తీసుకున్నాం కదా. వేరియబుల్స్లోనే చూస్తే కీవర్డ్స్ ఉన్నాయి దీంట్లోనే. సో క్లాస్ అనేది కూడా ఒక కీవర్డ్. తర్వాత స్టాటిక్, స్ట్రింగ్, ఇంట్, పబ్లిక్. సో ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. సో ఒక్కొక్కటి ఏంటంటే స్టాటిక్, స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి. ఇవి స్టాటిక్ అనేది ఎందుకు, లైక్ స్టాటిక్ వేరియబుల్ డిక్లేర్ చేసుకోవడానికి. ఒక్కొక్క కీవర్డ్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. సో ఇంట్ అంటే లైక్ డేటా టైప్ అది. సో అదొక కీవర్డ్. లైక్ వైడ్ అనేది మనం ఏమి రిటర్న్ చేయకుండా ఉండటానికి. సో అది అంటే రిటర్న్ టైప్ అది. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు న్యూ యూజ్ చేస్తున్నాం కదా, అది కూడా ఒక కీవర్డ్. సో న్యూ కీవర్డ్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం. సో అలా మల్టిపుల్ కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. సో కమింగ్ ఫార్వర్డ్ వచ్చే కీవర్డ్స్ అన్ని కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూస్తే క్లాస్ 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 అని డిక్లేర్ చేస్తాం కదా, అది కూడా ఒక కీవర్డ్. దాని ఫంక్షనాలిటీ ఏంటి, క్లాస్ని క్రియేట్ చేసేటప్పుడు మనం యూజ్ చేస్తాం కాబట్టి అది క్లాస్ కీవర్డ్ అనమాట. అలాగే స్టాటిక్, ఇంట్, పబ్లిక్ ఇవన్నీ కీవర్డ్సే. సో లైక్ చాలా కీవర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసిన, సో చాలా యూజ్ చేసినా కానీ అన్ని కీవర్డ్స్ ఉంటాయి అనమాట. సో ఆ కీవర్డ్స్ అన్ని కూడా మీరు ఒకసారి రెఫర్ చేయండి. సో అవన్నీ ఏంటంటే ఒక్కొక్క కీవర్డ్కి ఒక్కొక్క ఇది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి యాక్సెస్ మాడిఫైయర్ అనమాట. యాక్సెస్ మాడిఫైయర్స్. సో యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే మీకు చెప్తున్నాను కదా, ఒక మెథడ్స్ కానీ క్లాసెస్ కానీ మనం పర్మిషన్స్ని ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఎంతవరకు యాక్సెసిబిలిటీ పర్మిషన్స్ అనమాట. సో దానికి దెర్ ఈజ్ 4 types ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా ఏది మెన్షన్ చేయకపోతే అది డిఫాల్ట్ కింద వస్తుంది. సో పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అనమాట. సో అలా అవి యాక్సెస్ 4 types ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్స్. సో మీరు ఏది డిక్లేర్ చేయకుండా ఉంటే అది లైక్ డిఫాల్ట్ అనమాట. సో మనం ఏం డిక్లేర్ చేయవలసి లేదు యాక్చువల్గా. సో ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ టు ప్రొవైడ్ ద యాక్సెస్ టు ఆ పర్టికులర్ థింగ్స్ అనమాట. లైక్ ఎలాగా వేరియబుల్స్ కానీ, మెథడ్స్ కానీ, క్లాసెస్ కానీ. సో అలౌ చేయడానికి, సో యాక్సెసిబిలిటీని అలౌ చేయడానికి యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే లైక్ సపోజ్ నా దగ్గర కొంచెం లిమిటెడ్ ఫంక్షనాలిటీ ఉంది. సో లిమిటెడ్ వేరియబుల్స్, మెథడ్స్ ఉన్నాయి. అవి నేను యాక్సెస్ ఇవ్వకూడదు, వేరే క్లాసెస్కి యాక్సెస్ ఇవ్వకూడదు. ఓన్లీ పర్టికులర్ దాంట్లోనే, పర్టికులర్ క్లాస్లోనే ఆ వేరియబుల్స్ అవన్నీ ఉండాలి అనుకుంటే అలాంటప్పుడు ఏంటంటే ప్రైవేట్ యూజ్ చేస్తాం. సో అది ఆ క్లాస్లో తప్పితే ఇంకెక్కడ యాక్సెస్ లేదు. సో సపోజ్ రేపు వేరే తీసుకున్నా కానీ ఆ పర్టికులర్ వాల్యూస్ని అవి ఫిక్స్డ్ అనమాట. ఇంకా ఆ క్లాస్లోనే ఉంటాయి, వేరే చోట మనం యాక్సెస్ ప్రొవైడ్ చేయమన్నమాట. సో అలాంటి పర్టికులర్ థింగ్స్కి మనం పెట్టుకుంటాం. అది సో మనం ఏంటంటే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అంటే, అలాగా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనే దానికి పబ్లిక్. సో యూ కెన్ యాక్సెస్ ఎనీవేర్ అనమాట. సో బేస్డ్ ఆన్ ది యాక్సెస్ అవైలబిలిటీని బేస్ చేసుకొని మనం ఈ కీవర్డ్స్, ఇవన్నీ కీవర్డ్స్ మళ్ళీ పబ్లిక్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్, ప్రైవేట్, పబ్లిక్ మొత్తం కూడా కీవర్డ్స్ మళ్ళీ. సో ఒక్కొక్క కీవర్డ్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. ఆ ఫంక్షనాలిటీ ఏంటి, ఈ యాక్సెస్ని ప్రొవైడ్ చేయడం అనమాట. సో ఇవన్నీ ఈ 4 types ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్స్ అనేవి మనకి జావాలో అవైలబుల్ ఉన్నాయి. సో ఈ 4 యాక్సెస్ మాడిఫైయర్స్ని మనం యూజ్ చేస్తాం రెగ్యులర్గా. సో ఏది డిక్లేర్ చేయకపోతే, క్లాస్ ఉంది, ఈ క్లాస్కి క్లాస్ యాక్సెస్ మాడిఫైయర్స్ అని చెప్పేసి క్లాస్ క్రియేట్ చేస్తాం కదా, అది నేను పబ్లిక్, ప్రైవేట్ అని మెన్షన్ చేయలేదు. సో మెన్షన్ చేయలేదు అంటే డిఫాల్ట్గా అది ఏంటంటే డిఫాల్ట్గా ఏముంటుంది, డిఫాల్ట్గా అది డిఫాల్ట్ ఉంటుంది, డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ ఉంటుంది. సో ఈ 4 types ఇంపార్టెంట్. ఈ 4 types కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం. సో ఈ 4 కూడా యాక్సెస్ ఈ యాక్సెస్ మాడిఫైర్స్ మనం యాక్చువల్గా అదే యాక్సెస్ మాడిఫైర్స్ టు డిక్లేర్ ద వేరియబుల్స్ కానీ, క్లాసెస్ కానీ, మెథడ్స్ కానీ. ఓకేనా, క్లాసెస్ ఒకటి, మెథడ్స్ అంటే మనం మెథడ్స్ క్రియేట్ చేస్తాం కదా, అంటే ఆ మెథడ్ ఏంటంటే ఆ పర్టికులర్
రీజన్ అనే ఆ పర్టికులర్ క్లాస్లోనే మనం యూజ్ చేయగలుగుతాం. సో వేరియబుల్స్ కూడా మనం యాక్సెస్ చేయడం. సపోజ్ ఒక క్లాస్ నుంచి వేరే క్లాస్లోకి లేదా విత్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు మీరు సపోజ్ మనం ఇదే తీసుకుంటాం, క్లాస్ యాక్సెస్ మాడిఫైర్లో తీసుకుంటాం. దీంట్లోనే నేను క్లియర్గా చేసి చూపిస్తాను అసలు ఎలా ఏంటనేది. సపోజ్ మనకి వేరియబుల్సే ఉన్నాయి అనుకోండి. యాక్చువల్గా క్లాస్ ఉంది కదా, ఇప్పుడు క్లాస్ నేను ఆ, ఏం తీసుకున్నాను, క్లాస్ యాక్సెస్ మాడిఫైర్ తీసుకున్నాను. ఏది డిక్లేర్ చేయకపోతే అది డిఫాల్ట్ ఉంటుంది, చెప్పాను కదా, ఏది మనం డిక్లేర్ చేయలేదు. సో ఏదన్నా డిక్లేర్ చేయాలి అనుకుంటే మనం క్లాస్ ముందుకు వెళ్ళిపోయి యాక్చువల్గా పబ్లిక్ క్లాస్ మెన్షన్ చేస్తాం, లేదంటే ప్రైవేట్. ఇది ప్రైవేట్ అనుకోండి, ప్రైవేట్ క్లాస్ చేయాలనుకున్నాం అనుకోండి, ప్రైవేట్ అని డిక్లేర్ చేస్తే అది ప్రైవేట్ క్లాస్ అవుతుంది. లేదు ప్రొటెక్టెడ్ అని డిక్లేర్ చేస్తే ప్రొటెక్టెడ్ క్లాస్ అవుతుంది. సో ఈ రేంజెస్ ఉన్నాయి అనమాట. పబ్లిక్ వచ్చేసి మనం ఎక్కడైనా ఇచ్చేసుకోవచ్చు, ప్రైవేట్ వచ్చేసి విత్ ఇన్ ద ఈ క్లాస్ని మన ఇంకా ఎక్కడ యాక్సెస్ చేయడానికి లేదు ప్రైవేట్ క్లాస్ని. ప్రొటెక్టెడ్ అంటే విత్ ఇన్ ద ప్యాకేజ్ రేంజ్లో, ప్యాకేజ్ అనమాట, ప్యాకేజెస్ క్రియేట్ చేస్తాం కూడా అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు. అప్లికేషన్లో ప్యాకేజెస్ క్రియేట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ వేరియబుల్స్ తీసుకుంటాను. ఫస్ట్ వేరియబుల్స్ ఎలాగో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, వేరియబుల్స్ మనం ఏం చేసాం, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ క్రియేట్ చేసాం కదా. సో ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ నేను పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ 3 కూడా మీకు డిఫరెన్స్ చేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు చూసారా, పబ్లిక్ తీసుకున్నాను ఒకటి, ఇది వచ్చేసి ప్రైవేట్ ఇంట్ ఈక్వల్ టు 200 తీసుకుంటాను. తర్వాత వచ్చేసి ప్రొటెక్టెడ్ కూడా ఒకటి తీసుకున్నాను. ఏది చేయకపోతే డిఫాల్ట్ చెప్పాను. నిన్న నేను వేరియబుల్స్లో ఈ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ ఏం తీసుకోలేదు. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ, స్టాటిక్ వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ మీకు యాక్సెస్ మాడిఫైర్స్ తీసుకోలేదు. సో వాటన్నిటికీ డిఫాల్ట్ అప్లై అవుతుంది అనమాట. సో డిఫాల్ట్ అనేది అది అది లైక్ వీ కెన్ యాక్సెస్ అన్నమాట. వీ కెన్ యాక్సెస్ ఎనీవేర్. డిఫాల్ట్ మీన్స్ వీ కెన్ యాక్సెస్ ఎనీవేర్. ఓకేనా. సో అది ఈ 3 టైప్స్ నేను చెప్దాము. సో పబ్లిక్ డిఫరెన్షియేషన్ మీకు అర్థం అవ్వాలంటే అది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ 3 వేరియబుల్స్ తీసుకున్నాను కదా, ఈ 3 వేరియబుల్స్ని ప్రింట్ చేసి చూద్దాం యాక్చువల్గా. ఓకేనా. ప్రింట్ చేసి లైక్ ఈ అంటే యాక్సెస్ మాడిఫైర్ 3 వేరియబుల్స్ కూడా విత్ ఇన్ ది సేమ్ క్లాస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో యాక్చువల్గా ఏంటంటే విత్ ఇన్ ది క్లాస్ నో రిస్ట్రిక్షన్స్ అనమాట. అది పబ్లిక్ అయినా యాక్సెస్ అవుతుంది, ప్రైవేట్ అయినా యాక్సెస్ అవుతుంది, ప్రొటెక్టెడ్ అయినా యాక్సెస్ అవుతుంది విత్ ఇన్ ద సేమ్ క్లాస్. ఎందుకంటే మనం చేసింది కూడా అవన్నీ కూడా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అండ్ క్లాస్ లెవెల్లో చేసాం, క్లాస్లో క్రియేట్ చేసాం. అండ్ ఇవి ఏ మెథడ్లోనూ పెట్టలేదు, జస్ట్ క్లాస్ లెవెల్లో క్రియేట్ చేసిన ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కాబట్టి ఈ 3 వేరియబుల్స్ విత్ ఇన్ ద క్లాస్ లెవెల్లో యాక్సెసిబుల్. ఓకేనా. సో ఈ 3 కూడా మీకు ఇప్పుడు ప్రింట్ చేసి చూపిస్తున్నాం. ఇంట్ 100, 200, 300 ఇవన్నీ కూడా మీకు అసలు యాక్చువల్గా ప్రాక్టికల్గా ఏమైనా కావాలి. సో ప్రాక్టికల్గా ఈ 3 కూడా ప్రింట్ చేయాలి. ఈ 3 కూడా ప్రింట్ చేయాలంటే ఏంటంటే ఇది చెప్పాను కదా, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఇది. సో మనం ఏంటంటే క్లాస్ లెవెల్లో ఉన్న వేరియబుల్స్ని కాల్ చేయాలి అంటే, సో స్టాటిక్ వేరియబుల్స్ని ఏవేళ కాల్ చేయాలి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఇవన్నీ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో దీని ముందు ఏమీ స్టాటిక్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి. సో ఎప్పుడైనా సరే మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని క్రియేట్ చేయాలి అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ షుడ్ యాక్సెసిబుల్ ఓన్లీ ద ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనమాట. సో ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాను చూడండి, యాక్సెస్ మాడిఫైర్స్ m ఈక్వల్ టు న్యూ యాక్సెస్ మాడిఫైర్. ఓకేనా. న్యూ అనేది ఏంటిది, న్యూ అనేది కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఆ కీవర్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి. సో ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ నేమ్. సో ఎప్పుడైనా సరే ఇన్స్టాన్స్ అనేది ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ నేమ్ ఇస్తేనే అంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అది నేమ్. ఆబ్జెక్ట్ అనేది మన ఆబ్జెక్ట్ అనేది న్యూ యాక్సెస్ మాడిఫైర్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, దాన్ని ఒక ఇన్స్టాన్స్లో పెట్టుకున్నాం అనమాట ఎంలో. సో అది ఒక ఆబ్జెక్ట్ యాక్సెస్ మాడిఫైర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్టు. సో ఈ ఎంతో ఈ ఆబ్జెక్ట్తో మనం క్లాస్లో ఉన్న వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ అన్నీ యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ నేను 3 కూడా యాక్సెస్ చేస్తున్నాను చూడండి, పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్ 3 వేరియబుల్స్ కూడా జస్ట్ ప్రింట్ చేస్తాను. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, ఎందుకంటే డైరెక్ట్గా మనం కాల్ చేయలేము. స్టాటిక్ వేరియబుల్స్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేస్తాము. సో లాస్ట్ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోలో
త్రీ ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేది చెప్పాను. ఇప్పుడు ఏంటంటే యాక్సెసిబిలిటీ అంటే ఏ వేరియబుల్స్ ఎక్కడెక్కడ యాక్సెస్ అవుతాయి అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఒక ఈ క్లాస్ని సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేసి ఫస్ట్ ఏంటంటే ఈ పబ్లిక్ వేరియబుల్, ప్రైవేట్ వేరియబుల్, ప్రొడక్ట్ వేరియబుల్ విత్ ఇన్ ద క్లాస్లో యాక్సెసిబుల్లా కాదా అని చెప్పేసి మీకు చెప్తాను. యాక్చువల్గా థియరిటికల్గా చెప్పాలంటే ఇవి విత్ ఇన్ ద క్లాస్ రేంజ్లో మూడు కూడా యాక్సెసిబుల్లే విత్ ఇన్ ది క్లాస్ రేంజ్లో, ఎందుకంటే మనం క్రియేట్ చేసింది కూడా క్లాస్ రేంజ్లో క్రియేట్ చేస్తాం కాబట్టి విత్ ఇన్ ద క్లాస్ రేంజ్లో ఈ త్రీ వేరియబుల్స్ కూడా యాక్సెసిబుల్. మనకి ఏంటంటే ఇలా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది రాదు. సో త్రీ కూడా వీ కెన్ యాక్సెస్ ఫ్రీలీ అనమాట, త్రీ వేరియబుల్స్ కూడా ప్రైవేట్ వేరియబుల్స్. సో మీకు డిఫరెన్స్ కూడా చెప్తాను, వేరే క్లాస్ తీసుకొని వేరే క్లాస్లో ఎలాగా ఎగ్జిక్యూట్ చేయాలి. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. చూడండి, ఇప్పుడు జావా కంపైలేషన్కి చెప్పాను మీకు, జావా కమాండ్ ఉంటుంది కంపైలేషన్. మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయండి, ఇదే బెస్ట్ వే ఫర్ లెర్నర్స్, న్యూ లెర్నర్స్. మీకు అంతా ట్రైనింగ్ అయిన తర్వాత ఇంకా కొంచెం ఉంటుంది. చూసారా ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ ఏం రాలేదు, కంపైల్ అయిపోయింది. మనకి కంపైల్ అయిపోయింది మీన్స్ ఈ మూడు కూడా యాక్సెసిబుల్ అనమాట. ఇప్పుడు రన్ చేసి చూస్తే చూడండి అవుట్పుట్ వస్తుంది, త్రీ వేరియబుల్స్ కూడా మనకి ప్రింట్ అవుతాయి యాక్సెస్. చూసారా, పబ్లిక్, ప్రైవేట్, ప్రొడక్ట్, త్రీ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కూడా మనం ఈ త్రీ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కూడా మనకు ప్రింట్ అయ్యాయి. సో ఈ త్రీ ఇన్స్టాన్స్కి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, ఎందుకంటే క్లాస్లోనే ఉన్నాయి కాబట్టి. సో విత్ ఇన్ ద క్లాస్ రేంజ్ మనం ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు మనకి మనకి తెలియాల్సిన డిఫరెన్స్ ఏంటి మీకు యాక్చువల్గా? సో మెథడ్స్ కూడా క్రియేట్ చేసుకున్నాం. మెథడ్స్ కూడా ఒక త్రీ మెథడ్స్, పబ్లిక్ మెథడ్, పబ్లిక్ నార్మల్ డిస్ప్లే చేద్దామండి. ఒక వేరియబుల్స్ అంటే జస్ట్ ప్రింట్కే ఏం పెడదామంటే పబ్లిక్ వైడ్. సో పబ్లిక్ మెథడ్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేద్దాం. సో పబ్లిక్ మెథడ్ చేసింది, పబ్లిక్ మెథడ్ తర్వాత ప్రైవేట్ మెథడ్ చేస్తే సేమ్ అలాగే ప్రైవేట్ మెథడ్ తర్వాత ప్రొడక్ట్, త్రీ మెథడ్స్. సో ఈ త్రీ మెథడ్స్ కూడా ఎలా యాక్సెస్ చేస్తాం? సో ఈ త్రీ మెథడ్స్కి కూడా రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు లైక్ వేరియబుల్స్ లాగా, ఎందుకంటే విత్ ఇన్ ద క్లాస్లోనే ఉన్నాయి కాబట్టి. సో విత్ ఇన్ ది క్లాస్ రేంజ్లో మీకు ఏ డిఫరెన్స్ కనపడదు. సో మీకు డిఫరెన్స్ తెలియాలంటే మనం వేరే క్లాస్ క్రియేట్ చేసి వేరే క్లాస్లో ఇవి కాల్ చేస్తే ఎలా 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 యాక్సెస్ అవుతాయి అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, నేను ఒక పబ్లిక్ మెథడ్ ఒకటి తీసుకున్నాను, తర్వాత ప్రైవేట్ మెథడ్ ఒకటి తీసుకున్నాను, సేమ్ లైక్ ప్రొటెక్టెడ్ మెథడ్ ఒకటి తీసుకుంటాను. త్రీ మెథడ్స్ మనకి ఏంటంటే త్రీ వేరియబుల్స్, లైక్ ఈచ్ వేరియబుల్స్కి మనం మెథడ్స్కి అండ్ క్లాసెస్ కూడా డిఫరెన్షియేషన్ చెప్తాను. క్లాసెస్ కూడా ఎలా ఏంటనేది కూడా చెప్తాను. అన్ని క్లియర్గానే మీకు దీంట్లోనే అర్థమవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ చేయండి, పింక్ చేయండి, లైక్ ప్రాక్టీస్ చేయండి. యూ కెన్ ఇన్ ప్రాక్టీస్లో ఉన్నది ఏంటంటే మనం మల్టిపుల్ వేస్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎలాగైనా ప్రాక్టీస్ చేసుకుని చూసుకోవచ్చు అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ మెథడ్ ఏంటంటే యాక్చువల్గా ఈ మెథడ్లో మనం డిక్లేర్ చేసుకోవచ్చు, ఇవన్నీ లోకల్ వేరియబుల్స్ అయిపోతాయి. ఇంకా మెథడ్లో డిక్లేర్ చేసుకుంటే లోకల్ వేరియబుల్స్ అయిపోతాయి. సో అవి ఆ మెథడ్లోనే యాక్సెసిబుల్ అనమాట, ఇంకా బయటికి రావడానికి ఉండదు. కాకపోతే మనకేంటంటే ఈ మెథడ్ని యాక్సెస్ చేయాలి. ఈ మెథడ్ని మనకేంటంటే లోపల ఉన్న వేరియబుల్స్ వదిలేసండి, మనకి పబ్లిక్ యాక్సెస్ మాడిఫైర్స్ కదా ఈ మెథడ్స్. ఇప్పుడు ఏంటి, లోపల ఉన్న వేరియబుల్స్ మనం ప్రైవేటు ప్రొటెక్టెడ్ ఏదైనా తీసుకున్నా కానీ అవి లోకల్ వేరియబుల్స్ అవుతాయి, బయట మనం యాక్సెస్ చేయలేము. ఆ విత్ ఇన్ ద మెథడ్లోనే యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ దీని వరకే, ఏది యాక్సెస్ ఎలా తీసుకుంటాం అని చెప్పేసి. సో ఈ త్రీ మెథడ్స్ని కూడా మనం జస్ట్ వేరే క్లాస్ తీసుకొని, ఎందుకంటే యాక్సెస్ మాడిఫైర్లోనే మనం మెయిన్ పెట్టుకున్నాం కాబట్టి ఈ యాక్సెసెస్ అని చెప్పేసి వేరే క్లాస్ తీసుకున్నాము. వేరే క్లాస్ తీసుకొని ఆ క్లాస్ క్రియేట్ చేసుకొని దాంట్లో పెట్టుకున్నాం ఈ త్రీ మెథడ్స్ కూడా. అంటే మీకు డిఫరెన్సియేషన్ ఏంటి, సేమ్ క్లాస్లో ఉంటే మీకు డిఫరెన్స్ తెలియదు. సో అన్నీ యాక్సెసిబుల్ సేమ్ క్లాస్, బట్ వేరే క్లాసెస్ తీసుకుంటేనే కదా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఏంటంటే జస్ట్ ఈచ్ ఆ మెథడ్ని మనం యాక్సెస్ చేయగలుగుతున్నామా లేదనేది చూపిస్తున్నాను నేను వేరే క్లాస్ నుంచి. ఇప్పుడు యాక్సెస్ అని చెప్పేసి ఒక క్లాస్ తీసుకున్నాం కదా, ఈ క్లాసు యాక్సెస్ మాడిఫైయర్ క్లాస్ నుంచి ఇప్పుడు ఈ పబ్లిక్ మెథడ్, ప్రైవేట్ మెథడ్, ప్రొటెక్టివ్ మెథడ్, త్రీ మెథడ్స్ ఉన్నాయి కదా,
ఈ 3 మెథడ్స్ని మనం యాక్సెస్ మాడిఫైయర్స్ క్లాస్ నుంచి యాక్సెస్ చేయాలి. సో ఏది ఏది యాక్సెసిబుల్ అవుతుంది, ఏది యాక్సెస్ కాదు అని చెప్పేసి మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి నేను ఇది చేస్తున్నాను. సో 2 క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. సో ఇక్కడ ఇక్కడ మీకు చూడండి, మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఒక ఫైల్లో ఒక పబ్లిక్ క్లాస్ మాత్రమే ఉండాలి, మిగిలినవన్నీ డిఫాల్ట్ మాత్రమే ఉండాలి. మిగిలినవన్నీ డిఫాల్ట్ క్లాసెస్ మాత్రమే ఉండాలి. ఇక్కడ నేను 2 పబ్లిక్ క్లాసెస్ తీసుకున్నాను. అది కూడా మీకు చూడండి, ఎర్రర్ చూపిస్తాను, ఏం ఎర్రర్ వస్తుంది ఏంటని చెప్పేసి. కానీ పబ్లిక్ ఒక ఫైల్లో మనకి ఎప్పుడూ కూడా పబ్లిక్ క్లాస్ ఒకటి ఉండాలి, మిగిలినవన్నీ డిఫాల్ట్ క్లాస్లో ఉంటాయి. మిగిలినవి ఏది కూడా యాక్సెప్ట్ చేయదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదు అంటే అది రూల్ అన్నమాట. సో ఓకేనా, పబ్లిక్ ఒకటి ఉండాలి. అండ్ పబ్లిక్ మెథడ్ నేమ్ ఏదైతే, పబ్లిక్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్తోనే ఫైల్ నేమ్ కూడా సేవ్ చేయాలి. సో అది కూడా రూల్. ఓకేనా, కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని సింటాటికల్ రూల్స్ ఉంటాయి సరే. ఆ రూల్స్ అనేది మనం ఫాలో అవ్వాలి, తప్పదు. సో ఎప్పుడైతే మనం టూ పబ్లిక్ క్లాసెస్ చేస్తామో అప్పుడు ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వేరియబుల్స్, సో సేమ్ క్లాస్లో యాక్సెస్ అయిపోతుందని చెప్పాను కదా. సో వేరియబుల్స్ మెథడ్స్ ఏం చేశానంటే వేరే క్లాస్లో పెట్టేశాను. వేరే క్లాస్ నుంచి యాక్సెస్ చేసి చూపిస్తున్నాను. అవే చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏది తీసుకున్నాం అంటే వేరియబుల్స్ తీసుకున్నాం. ఫస్ట్ వేరియబుల్స్, ఇందాక మీరు వేరియబుల్స్ సేమ్ క్లాస్లో చూసారు కదా. ఇప్పుడు వేరే క్లాస్లో నుంచి ఈ క్లాస్లోకి ఇప్పుడు మనం యాక్సెసెస్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కదా, దాంట్లో కూడా క్రియేట్ చేసింది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. యాక్సెసెస్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్స్ కాల్ చేసి చూపిస్తాం మీకు. అసలు ఇందాకేంటి 3 వేరియబుల్స్ ప్రింట్ అయ్యాయి, కానీ ఇప్పుడు మనకి 3 వేరియబుల్స్ ప్రింట్ అవ్వవు, 3 వేరియబుల్స్ యాక్సెస్ అవ్వవు. ఎందుకంటే ప్రైవేట్ కెనాట్ బి యాక్సెస్ అదర్ క్లాసెస్ అనమాట. ప్రైవేట్ వేరియబుల్స్ కానీ ప్రైవేట్ మెథడ్స్ కానీ మనం ఏంటంటే యాక్సెస్ చేయలేము, వేరే క్లాస్లో యాక్సెస్ చేయలేము. ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి. 3 వేరియబుల్స్ కాల్ చేస్తున్నాను. కాల్ చేసి ఇప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది చూడండి. సో వేరియబుల్స్ అనేది మనం చూపిస్తున్నాను ఇక్కడ క్లాస్లో. మీకు కంపైల్ అయితే ఆల్రెడీ మనకు 2 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి యాక్సెస్ డాట్ క్లాస్ ఫైల్ అనేది పడుతుంది. పర్లేదు అంటే ఎర్రర్స్ వస్తుంది, కంపైల్ అవ్వకపోతే ఎర్రర్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయి చూడండి. ఇక్కడ క్లియర్గా కూడా క్లాస్ యాక్సెస్ పబ్లిక్ షుడ్ నాట్ డిక్లేర్ ద ఫైల్ నేమ్ యాక్సెస్. చూసారా, షుడ్ నాట్ బి డిక్లేర్ ఫైల్ నేమ్డ్ యాక్సెస్. సో పబ్లిక్ అనేది ఆల్రెడీ యాక్సెస్ మాడిఫైర్ పబ్లిక్ ఉంది కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ అంటే 2 ఎర్రర్స్ చూపిస్తుంది ఇట్లా. జావా ఎర్రర్స్ అని చెప్పేసి 2 ఎర్రర్స్ చూపిస్తుంది. ఒకటి వచ్చేసి పబ్లిక్ యాక్సెస్ అనేది షుడ్ నాట్ బి పబ్లిక్ అనమాట, అంటే మెయిన్ మెథడ్ ఎక్కడ ఉందో అది మాత్రమే మనం పబ్లిక్ పెట్టాలి. అండ్ రెండోది వచ్చేసి ప్రైవేట్ వేరియబుల్ని యాక్సెస్ చేయలేము అని చెప్పి రెండు ఎర్రర్స్ చూపిస్తుంది. మీకు ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, ఇది ప్రైవేట్ కామెంట్ చేసేద్దాం మనం. ఫస్ట్ ఎర్రర్ వచ్చేసి ప్రైవేట్ కామెంట్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక ఫైల్లో ఎప్పుడైనా సరే మనం చెప్పాం కదా, ఒక ఫైల్లో ఒక పబ్లిక్ క్లాస్ మాత్రమే ఉండాలి. మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో అది పబ్లిక్ క్లాస్ మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు రెండు కూడా మనం ఒకటి ప్రైవేట్ వేరియబుల్ అనేది డిక్లేర్ చెప్పినట్టు ప్రైవేట్ వేరియబుల్ అనేది మనకి యాక్సెసిబుల్ కాదు, ప్రైవేట్ వేరియబుల్ అనేది. సో యాక్సెసిబుల్ కాదు కాబట్టి ఫస్ట్ అది చేసి చూద్దాం. చూసారా, అది ఫస్ట్ అది చేస్తే సో ఇంకా ఎర్రర్ వస్తుంది. ఇంకొక ఎర్రర్ ఉంది. సో 2 ఎర్రర్స్లో ఒక ఎర్రర్ పోయింది అండ్ ఇంకొక ఎర్రర్ ఉంది. సో ఒక ఎర్రర్ ఏంటి, ఒక ఎర్రర్ మనం యాక్సెసిబుల్ లేదు కాబట్టి అది కమెంట్ చేస్తాం. యాక్సెస్ చేయడానికి లేదు కాబట్టి కమెంట్ చేస్తాం. సో గుర్తుంచుకోండి, జావా ఫైల్స్లో మనం ఎప్పుడైతే // ఇస్తామో ఆ స్లాష్ అన్నీ కమెంటెడ్, అవి ఎగ్జిక్యూట్ అవ్వవు, అవి ఉన్నొకటే లేకపోయినా ఒకటే. సో వాటికి ఇబ్బంది ఉండదు అనమాట. సో మనం ఇక్కడ ఏం చేసాం, ప్రైవేట్ది ఇక్కడ చూసారా. ఇంకొక ఎర్రర్ మిగిలింది ఏంటి, చెప్పినట్టే పబ్లిక్ క్లాస్ అనేది ఒక పబ్లిక్ క్లాస్ మాత్రమే ఉండాలి. సో అది కూడా మెయిన్ మెథడ్ ఏదైతే క్రియేట్ చేస్తామో దానికి ఒక పబ్లిక్ క్లాస్ మాత్రమే ఉండాలి, యాక్సెస్ అవుతుంది. వేరే పబ్లిక్ క్లాసులు అలౌ చేయదు అండ్ ప్రైవేట్ క్లాస్ కూడా అలౌ చేయదు. ఓకేనా, ప్రొటెక్టెడ్ కూడా అలౌ చేయదు. ఓన్లీ ఒక పబ్లిక్ క్లాస్ మాత్రమే ఉండాలి సేమ్ ఫైల్ నేమ్తో. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా డిఫాల్ట్ క్లాసెస్ మాత్రమే ఉండాలి. చూసారా, ఇప్పుడు ఆ డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు ఎందుకంటే నేను ఇలా
ఇన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అసలు ఏదేది యాక్సెస్ చేస్తుంది, ఏమి యాక్సెస్ చేయట్లేదని మీకు క్లియర్గా చెప్పడానికి మాత్రమే నేను ఇది ఆ, ఇన్ని లైక్ చూపిస్తున్నాను. అలా మనం ప్రతిసారి కూడా మార్చుకొని చెక్ చేసుకొని ఎర్రర్ అంటే మీరు ఎర్రర్ ఏం ఎర్రర్స్ వస్తాయి, ఎర్రర్ రిజాల్వ్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో పబ్లిక్ పెట్టిన ఎర్రర్ వచ్చింది, పబ్లిక్ కూడా అలో చేయలేదు. సో ప్రొడక్ట్ కూడా పెట్టి చూద్దాం, ప్రొడక్ట్ కూడా పెట్టి మీకు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఆ ఎర్రర్ తెలుస్తుంది. అంటే మీరు యాక్చువల్గా ప్రాక్టీస్ చేయాల్సిన వేని మీకు ఇక్కడ చేసి చూపిస్తున్నాను. ప్రతిదీ కూడా మనం ఇలా చెక్ చేసుకోవాలి. ఇనిషియల్ డేస్లోనే ట్రైనింగ్లోనే మనం ఈ ఎక్స్పెరిమెంట్ అన్నీ చేస్తాం. ఇది మీకు హ్యాండ్స్ అని వచ్చేసేయాలి. ఓకే, ఏది ఎలా చేస్తుంది, ఏది ఎలా చేయదు అని మీకు ఒక గ్రిప్ వచ్చేయాలి. దాన్ని బట్టి మీరేం చేస్తున్నారు, మీరు ఫస్ట్ ఏం చేస్తున్నారు, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా బిహేవ్ చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకోవడానికి ఇవన్నీ అనమాట. అది ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలా అయితే అది చూపిస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, యాక్సెస్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు పబ్లిక్ అనేది యాక్సెస్కి తీసేసాను, యాక్సెస్ క్లాస్కి తీసేసాను. సో ప్రోడక్ట్ పెట్టిన ఎర్రర్ వచ్చింది కదా, తీసేసి డిఫాల్ట్ అలా ఉంచేద్దాం. అంటే ఏది పెట్టకపోతే అది డిఫాల్ట్ లాగా తీసుకుంటాం అనమాట. సో డిఫాల్ట్లో తీసుకొని ఇప్పుడు చూస్తే ఎర్రర్స్ ఉండవు. చూడండి, ఇప్పుడు మనం ఏం చేసాం, ప్రైవేట్ మెథడ్స్ని కమెంట్ చేస్తాం, ప్రైవేట్ మెథడ్ కాల్ చేయలేదు, అదే ప్రైవేట్ వేరియబుల్స్ కాల్ చేయలేదు. సో కంపైల్ అయిపోయింది ప్లస్ 2 క్లాసెస్కి క్లాస్ ఫైల్ జనరేట్ అయిపోయాయి ఆల్రెడీ. చూసారా, యాక్సెస్కి యాక్సెస్ మాడిఫైర్స్కి రెండింటికి కూడా క్లాస్ ఫైల్స్ జనరేట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు రన్ చేసి చూద్దాం, రన్ చేసి చూస్తే చూడండి ఏమేమి ఎగ్జిక్యూట్ అవుతాయో. సో మనం ప్రైవేట్ అనేది కమెంట్ చేస్తాం కాబట్టి ప్రైవేట్ వేరియబుల్స్ కాకుండా పబ్లిక్ ప్రొటెక్టెడ్ యాక్సెసిబుల్ అనమాట వేరే క్లాస్లోకి. సో మీకు డిఫరెన్షియేషన్ క్లియర్గా తెలియాలి. సో దానికోసం నేను ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసి ఎన్నిసార్లు మాడిఫై చేసి చూపిస్తున్నాను. సో మీరు కూడా సేమ్ వేలో ప్రాక్టీస్ చేయండి, చూడండి ఏది వర్క్ అవుతుందో. చూడండి, ఇక్కడ పబ్లిక్ ప్రింట్ అయింది, ప్రొటెక్టెడ్ ప్రింట్ అయింది. సో ప్రైవేట్ అనేది నేను అది కమెంట్ చేయకపోతే ఎర్రర్ వచ్చేస్తుంది, ఎందుకంటే యాక్సెసిబుల్ కాదు అది ప్రైవేట్. సో ఏ వేరియబుల్స్ ఎక్కడ ఎలా అని చెప్పేసి. ఇప్పుడు సేమ్ లైక్ మెథడ్స్కి సేమ్ మీరు మనం ఎలా యాక్సెస్ చేసాము. సో అవన్నీ ఇన్స్టాన్స్ మెథడ్స్ కాబట్టి సేమ్ అన్నిటికీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది చూడండి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, అన్నిటికీ ప్రింట్ చేయాలి. జస్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం ఆల్రెడీ, యాక్సెస్ న్యూ అని చెప్పేసి చేసాం కదా. ఆబ్జెక్ట్ డాట్ ప్రింట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ అనమాట. ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ ఇస్తే ఆ మెథడ్స్ యాక్సెస్ అయిపోతాయి. సో సేమ్ అలాగే ఇప్పుడు నేను చూడండి, ఐఎమ్ ట్రైయింగ్ టు యాక్సెస్ ప్రైవేట్ మెథడ్ ఆల్సో. ప్రైవేట్ మెథడ్ కూడా నేను యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఆ ఎర్రర్ కూడా చూపిస్తాను. అది అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే యాక్చువల్గా ప్రైవేట్ అనేది షుడ్ నాట్ బి యాక్సెసిబుల్ ఇన్ అదర్ క్లాసెస్ కదా. సేమ్ క్లాస్లో అయితే యాక్సెస్ అవుతుంది, అదర్ క్లాస్లో అయితే యాక్సెస్ అవ్వదు. సో అందుకని ప్రైవేట్ మనకేంటి, వేరియబుల్స్ అయినా కానీ మెథడ్స్ అయినా కానీ సేమ్, క్లాసెస్ అయినా కానీ ఎర్రర్ వచ్చింది చూసారా, ప్రైవేట్ మెథడ్. ఎందుకంటే ప్రైవేట్ వేరియబుల్ కెనాట్ బి యాక్సెస్ అని వచ్చింది. ఇప్పుడు ప్రైవేట్ మెథడ్ కెనాట్ బి యాక్సెస్ టు అదర్ క్లాస్కి యాక్సెస్ చేయదు. సో ఈ డిఫరెన్షియేషన్, ఈ క్లారిటీ మీకు ఉండాలి క్లియర్గా, ఎక్కడెక్కడ ఏంటి, ఏ టైంలో ఏ క్లాసెస్ యూజ్ చేసుకోవాలి, ఏ మెథడ్స్ ఏ వేరియబుల్స్ ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకోవాలి అనేది క్లారిటీ ఉండాలి. చూడండి, నేను కమెంట్ చేస్తాను ప్రైవేట్ మెథడ్ కూడా. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూస్తే సేమ్ మీకు ప్రైవేట్ పబ్లిక్ ప్రాజెక్ట్ మెథడ్ ఎలా కాలేదు, సేమ్ అలాగే ప్రైవేట్ మెథడ్ కూడా సేమ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఎలా మీకు యాక్సెసిబుల్ అయినాయో మెథడ్స్ కూడా అలాగే యాక్సెసిబుల్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ప్రైవేట్ అనేది కమెంట్ చేసింది చూడండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్, యాక్సెస్ మాడిఫైర్స్ అనేది మనం యాక్సెస్ చేయడానికి. చూసారా, ఇప్పుడు రన్ చేసి చూస్తే రెండు పబ్లిక్ ప్రొటెక్టెడ్ ఈ రెండు మాత్రమే, వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ ఈ రెండు మాత్రమే ఎగ్జిక్యూట్. బట్ అవి ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే సింపుల్ అంటే ప్రైవేట్ మెథడ్స్ మనం ఈ మెథడ్స్ ఉన్నాయి కదా, అది కూడా చూపిస్తాం మీకు. సో ఇవి యూజ్ లేదు, ఇవి ఏంటంటే ఆ మెథడ్ ఆ క్లాస్కి మెయిన్ మెథడ్ కాల్ చేసుకొని ఆ క్లాస్ మనం చేస్తే తప్పితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ప్రైవేట్ మెథడ్స్ ప్రైవేట్ వేరియబుల్స్ తీసేసి యాక్సెస్ మాడిఫైర్స్లో పెడతాను. అప్పుడు ఏంటి, ఇది యాక్సెసిబుల్ అనమాట, ఇప్పుడు యాక్సెసిబుల్. ఓకేనా.
ఈ మెథడ్లో ఉంటే యాక్సెసిబుల్ ఇవి. ఇవి ఇందాక యాక్సెస్ అవ్వలేదు కదా ప్రైవేట్వి. ఇప్పుడు ఈ ఈ ఈ ఎందుకంటే మన మెయిన్ మెథడ్ ఈ క్లాస్లోనే ఉంది. సో ఆ క్లాస్ని యాక్సెస్ చేసిన ఆ క్లాస్ని మనకంతా యాక్సెసెస్ అనే క్లాసు మనకంతా యాక్సెసిబుల్లే, కానీ ప్రైవేట్ వేరియబుల్స్, ప్రైవేట్ ప్రాపర్టీస్, ప్రైవేట్ మెథడ్స్ యాక్సెస్ ఇవ్వదు ఆ క్లాస్. ఓకేనా? అది. సో సపోజ్ ఏంటంటే ఒక ఇంప్లిమెంటేషన్ మనం రాసినప్పుడు మనం పర్టికులర్ థింగ్స్ మాత్రమే మనం యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే, సో ప్రైవేట్ అనేది మనం ఆ క్లాస్ సపోజ్ వేరే ఎవరికైనా సరే ఆ ప్రైవేట్ మెథడ్లో ఉన్న ఇంప్లిమెంటేషన్ మనం యాక్సెస్ ఇవ్వకూడదంటే దాన్ని ప్రైవేట్ పెట్టేసుకుంటాం అనమాట. సో మనం ఎప్పుడైతే యాక్సెస్ క్రియేట్ చేస్తామో పబ్లిక్ ప్రొటెక్టెడ్ డిఫాల్ట్ మెథడ్స్ మాత్రమే యాక్సెసిబుల్. సో మిగిలినవి ఏవి కదా. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చింది మనకేంటంటే మళ్ళీ ఈ ప్రైవేట్ మెథడ్ ఏ ఆబ్జెక్ట్ యాక్సెస్ చేస్తున్నామో దాంతో ఆబ్జెక్ట్ యాక్సెస్ చేస్తున్నాం, కానీ అవ్వదు కదా దాంతో. సో అందుకని ఎర్రర్ చూపిస్తుంది. సో డైరెక్ట్గా మనం ఏం చేయాలంటే ఈ క్లాస్కి కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మనం ఎన్ని క్లాసులకైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏంటంటే ఆ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ కానీ మాడిఫైయర్స్ వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ యాక్సెసిబుల్ అవుతాయి అన్నమాట. సో ఆబ్జెక్ట్నే మనం తీసుకోవాలి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను యాక్సెస్ మాడిఫైయర్స్కి. ఇప్పుడు ఏం చేస్తాను, ప్రైవేట్ మెథడ్స్ని ఓన్లీ ప్రైవేట్ వేరియబుల్స్ని, ప్రైవేట్ మెథడ్స్ని ఈ ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్తో మనం కాల్ చేసుకుంటున్నాం. సో కాల్ చేస్తే ఇప్పుడు మొత్తం ఇది అది రెండు మొత్తం ప్రైవేట్ వచ్చేసి సేమ్ క్లాస్లోనే యాక్సెసిబుల్ కాబట్టి ఈ క్లాస్కి చేశాను. పబ్లిక్ ప్రొటెక్టెడ్ వేరే క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాం. సో ప్రైవేట్ మెథడ్స్ ఎప్పుడు కూడా యాక్సెసిబుల్ కాదు వేరే క్లాస్కి. సో ఈవెన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కానీ వీ కాంట్ యాక్సెస్ ద ప్రైవేట్ వేరియబుల్స్, ప్రైవేట్ ప్రాపర్టీస్, ప్రైవేట్ మెథడ్స్ అండ్ ఆల్. ఓకేనా? సో పబ్లిక్ చేయొచ్చు, ప్రొటెక్టెడ్ సమ్ లిమిటేషన్. సో సార్ ఇప్పుడు ఎర్రర్స్ అన్ని పోయాయి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే అన్ని ప్రింట్ అవుతాయి. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. సో పబ్లిక్ మెథడ్, ప్రైవేట్ మెథడ్. సో ఎందుకంటే ఇక్కడ రెండింటికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ క్లాస్లో ఉన్నాయి చేసుకున్నాం, వేరే క్లాస్లో ఉన్నాయి చేసుకున్నాం. వేరే క్లాస్లో మీరు ఎగ్జిక్యూట్ అవ్వలేదు, చూసారా? సో ఇది డిఫరెన్షియేషన్ అండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంక ఇవే మెయిన్ ఉంటుంది. సో ఇవి మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి కొంచెం బాగా మీరే ఎక్స్పెరిమెంట్లు చేయాలి. ఇంకా అంటే మనకు ఎంతవరకు అర్థమైంది, మనం ఏం థింక్ చేయాలంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ కాలేదు. సో అది ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఇలాంటి ప్రాక్టీసెస్. సో ఈ ప్రాక్టీస్ మీకు స్ట్రాంగ్గా ఉంటే మీరు ఫ్యూచర్లో కూడా ఎలాంటి భయం ఉండదు మీకు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నాలెడ్జ్ షేర్ చేసుకొని చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ.